నా ప్రేమతో పోటీ పడే స్థాయి 100 జన్మలెత్తినా సింధుకి రాదత్తయ్యా. కావాలంటే పందెం. పందెమా? ఆల్రెడీ నేను రెడీ. సింధు కూడా రెడీ. మరెవరికి తెలియకుండా సింధు దొంగచాటిగా డాడీ డాడీ పాపం అమ్మ అడుగుతుంది కదా, ఉండొచ్చు కదా, నాకు అమ్మకు మీరే కదా తోడు, ప్లీజ్ డాడీ ఉండిపోండి. అలాగే ఉంటాను నాన్న. థ్యాంక్ యూ సంజు. కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ వాడితోటి పెట్టుకుంటే గతే పోతే చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. ఎంత చెప్పినా ఇంటలేదనా? సిరి సంజయ్ను చూసినావు కదా, లెక్క కట్టిస్తా అని చెప్పినా. ఏం ఆలోచించినావు? ₹1 కోటి కాంట్రాక్ట్ అన్నా ఆ ఎమ్మెల్యే బామ్మర్ది ఇచ్చినాడు. ఏం చేయబోతా ఉండవు? మందితో మార్బలముతో కొనసాగే పోవే ఇది, సందితో పని లేదనే చిరకాల రణమే ఇది. ఎందుకు మొదలైందనే ప్రశ్నలే రాదే మరి. ప్లీజ్ సార్, నన్ను చంపదు సార్. ప్లీజ్ సార్, నన్ను చంపదు సార్. ప్లీజ్ సార్, నన్ను చంపదు సార్. యుద్ధానికి అనవసరం తప్పెవరిదని విషయం.
ఏదైన లక్ష్యం గెలవటం ప్రధానం. ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. సీమలో ఈ శివయ్య ఆజ్ఞ లేందే ఎవ్వడు బతికి బొట్ట కట్టడు. ఆంటీ ఏంటి సింధు? కాఫీ. కాఫీయా? ఒక్క నిమిషంలో ఇస్తానుండు. హలో సింధు. ఏంటి ఏం చేస్తున్నావు? కనబడట్లా? కాఫీ తాగుతున్నాను. ఓ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. దేనికి? సింధుకి కాఫీ ఇచ్చి నన్ను గెలిపిస్తున్నందుకు. నేను నిన్ను గెలిపించడం ఏంటి? మన పందెం అప్పుడే మర్చిపోయారు అత్తయ్య. ఎందుకు మర్చిపోతాను? రాత్రి వరకు సింధు ఏమీ తినకూడదు, నాకు బాగానే గుర్తుంది. అందుకే కాఫీ తాగుతున్నాను. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు, అది మన పందెం. ఇప్పుడు నువ్వు కాఫీ తాగావంటే సంజు మీద నీకు ప్రేమ లేనట్టే. బావంటే నాకు చాలా ప్రేమ ఉంది. ఉంటే కాఫీ ఎందుకు తాగుతున్నావు? తాగుతాను. తాగితే ఏమవుతుంది? అత్తయ్యే నిన్ను ఓడించినట్టు అవుతుంది. నువ్వు కాఫీ తాగడానికి వీలేదు సింధు. సిరి గెలవకూడదు, నువ్వే గెలవాలి. దాని ప్రేమ కంటే నీ ప్రేమే గొప్పదని సంజయ్కి తెలియాలి. అది కాదా అంటే కాఫీ తాగకపోతే ఇంకేం మాట్లాడకు సింధు. మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు. తాగావంటే నా మీద ఒట్టే, చెప్తున్నాను. అమ్మా ఆకలేసిన టిఫిన్ పెట్టు. రా సింధు. ఆంటీ మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. కోడలంటే ఇలా ఉండాలి. కొంతమంది ఉంటారు, ఎందుకు? నువ్వెందుకే ఇక్కడ నిలబడ్డావు? మేం తింటుంటే చూసి దిష్టి పెట్టడానికా? లోపలికెళ్ళు. అమ్మా సిరి, నువ్వు ఆగమ్మా. ఎందుకు ఆపారు? అమ్మా సిరి, వచ్చి టిఫిన్ వడ్డిద్దు కానీ రా. సింధు పెడుతుంది కదండి. కొంతమంది వడ్డిస్తే కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతాది. కొంతమంది వడ్డిస్తే ఎంత తిన్నా కడుపు మంటగానే ఉంటాది. నువ్వు రామ్మా సిరి. ఏమొద్దు. ఏంట్రా వద్దు? లక్ష్మీదేవి లాంటి కోటలు వడ్డిస్తా ఉంటే తినటాకేమైందిరా? ఆ మొహం ఏంద్రా అలా పెట్టావు? తిను. నువ్వు వడ్డించమ్మా. అరే ఏంద్రా మొహం అలా పెట్టినావు? నాకేం అక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను. ఇటివ్వు. వడ్డించిన మామయ్య. వడ్డించమ్మా. చిచి, ఇడ్లీ కూడా దీని ముఖంలా చప్పగా ఉంది. అమ్మా సరే, మీ అత్తయ్య గ్లాస్ మార్చమ్మా. చట్నీ అనుకుని నీళ్ళలో ఇడ్లీ ముంచుకుని తినేస్తా ఉండాలి. సింధు, ఈ నీళ్లు మార్చి మంచినీళ్ళు తీసుకురామ్మా. ఏమే, తినేటప్పుడు కొంచెం మనసు పెట్టి తిను. అలా తినకపోతే మంచినీళ్ళకి చట్నీకి తేడా తెలియకుండా పోతుంది. చాలండి, తినండి.
అయ్యో స్పూన్ పడిపోయిందే. నేను తీస్తాను సంజు. ఏ, నువ్వేం తినవసరం లేదు. వెళ్ళ. అమ్మా సింధు, బావది స్పూన్ పడిపోయిందంట, కింద చూడమ్మా. అలాగే ఆంటీ. ఏమే స్పూన్కి తలలో పినికి తేడా తెలియని అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తేట నువ్వేం చేస్తాండో నువ్వు చూడు. కనపడలేదా సింధు? లేదా ఆంటీ, అదే చూస్తుందేమో చూస్తున్నాను. చూసావా? ఇక్కడ అటువైపు అక్కడ ఉన్నట్టుంది. అదిగో. ఎందుకంటే అయ్యో ఏదో పడిపోయింది చూడు. ఏంటి ఇవాళ అన్ని కింద పడుతున్నాయి? సింధు కొంచెం చూడమ్మా అది. చూడమ్మా. దొరికినారా? దొరికింది. అదేంటి బావా, అప్పుడే అన్ని ఇడ్లీలు తినేసావా? అంటే రాత్రి అన్నం తినలేదు కదా, బాగా ఆకలేసింది, అందుకే తినేసాను. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? అప్పటికేదో సంజు ప్లేట్లో ఇడ్లీలోని నేనే తినేసినట్టు. ఒక్క పూట తిండి మానేసినందుకే సింధు మొహం పీక్కుపోయింది. మరి నీ మొహం ఏంటి? ఏమీ తేడా లేదు. కొంప తీసి మాకెవరికీ తెలియకుండా గదిలో కూర్చుని తింటున్నావా ఏంటి? అయ్యో, మీకు తెలీదా అత్తయ్య? నేను అన్నం తినేసానుగా. తిన్నావా? ఎవరు నీకు అన్నం పెట్టింది? మీ అబ్బాయే. నాకేం తెలీదమ్మా. నేను నీ రూమ్కి రావడం ఏంటి? అదేంటి సంజు అలా అంటున్నావు? కలిపి నాకు ముద్దలు కూడా పెట్టావు కదా. ఏంటి కలిపి ముద్దలు కూడా పెట్టాడా? నేను ముద్దలు పెట్టానా? అమ్మా నమ్మద్దమ్మా, అబద్ధం చెప్తోంది. ఒక ముద్దలేనా అత్తయ్య? ఆ తర్వాత మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? అమ్మా ఏం చేయలేదమ్మా. నువ్వు ఇలా లేనిపోయినవని కలిపి చెప్పావంటే బాగో చెప్తున్నాను. నువ్వు ఆగరా, నువ్వు చెప్పు ఏం చేశాడు? ఏం చేశాడంటే ఇలా దగ్గరికి వచ్చి నా చెయ్యి ఇలా పట్టుకుని ఇలా దగ్గరికి తీసుకుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇలా ముద్దు పెట్టాడు. ఏంట్రా సిరి చెప్పేది నిజమేనా? లేదమ్మా, అంత అబద్ధం చెప్తుంది. అంటే ఇంకేం జరిగింది? అసలు ఏం జరగలేదమ్మా. నేను అసలు తన రూమ్కే వెళ్ళలేదు. అదేంటి సంజు, అసలేమీ జరగలేదంటావు? ఆ తర్వాత నీ ఒడిలో నేను తల పెట్టుకుని పడుకుంటే నన్ను జోకొట్టి పాట కూడా పాడావు. నేనా? నువ్వే సంజు. నీ పాట విని నేను హాయిగా నిద్రపోయాను కూడా. ఏంట్రా నాకు తెలియకుండా ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా? అమ్మా నాటకాల పాడా? నాకేం తెలీదమ్మా, నిజంగా. నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది ఇదంతా? అదా నిన్న రాత్రి నా కల్లో వస్తాయా? కల్లోనా? కల్లోనా? నిజంగానే చేసినట్టు ఎంత కంగారు పెట్టావే? సంజు రాత్రి కల్లోకొచ్చి నాకు అన్నం పెట్టాడు కాబట్టే నా మొహం పీక్కుపోకుండా బాగుంది. నీలా ఈ పిచ్చి కూడా ఏడ్చిందా? ప్రేమకి పిచ్చి లాంటివేవి ఉండవత్తయ్యా. సంతోషించాంలే. ఇదేంటి తిన్న తర్వాత కదా తేనుపు రావాల్సింది? నువ్వు ముందే తేంచావంటే? రే సంజయ్, మాకు తెలియకుండా దానికి టిఫిన్ పెట్టావా? నేనా?
ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చిచి, అసలు నన్నే అనుమానిస్తున్నావా? హట్టే రే సంజు, రే వీడంతే. చ చ చ చ చ చ. మా ఆయన హర్ట్ అయ్యాడంటే నేను కూడా హర్టే. అమ్మా బావ కదా హర్ట్ అయింది, సిరి ఎందుకు హర్ట్ అయ్యానని వెనక వెళ్ళింది? ఏదో జరుగుతుందంటే అదేంటో అర్థం కావట్లేదు. ఏంటో వీళ్ళ గోల. వాడు అన్నం వద్దు అంటే ఇదే వద్దంటుంది, కల్లో ముద్దలు పెట్టాడంటుంది. దీనికేమన్నా తిక్కా? అయినా మీ గోలంటే చచ్చా మనసంతగా టిఫిన్ కూడా చేయనివరు. యాదవ గోల. అయినా ఇప్పుడు మనం ఏమన్నామని సింధు? ఆయన ఎందుకు అంత కోపంగా వెళ్లారు? అమ్మో, సంజు, నేను మీ అమ్మ దగ్గర బానే మేనేజ్ చేశానా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఓహో అసలు ఏం యాక్ట్ చేసావు సిరి? అబ్బా అబ్బో, ఒక లెవెల్లో ఇరగదీసావు తెలుసా? ఏంటో సంజు, నువ్వు పక్కనుంటే నాకు తెలియకుండానే నాలో నటన పొంగుకొచ్చేస్తుంది అనుకో. అబ్బా, ఆహా, నేను ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనుకున్నాను. టిఫిన్ తిని కాఫీ తాగకుండా ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇందాకేమన్నావు సిరి? నేను నీకు ముద్దు పెట్టానా? నీ రూమ్కి వచ్చి ఏదేదో చేశానా? చిలిపి సంజు. చిలిపా గిలిపా? రాత్రి నీ రూమ్లో ఉన్నానన్న సంగతి నిజంగానే నువ్వు అమ్మకు చెప్పేస్తావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత టెన్షన్ పడ్డావు? ఇంత లేక ఇంత లేక ఇంత? ఎంతంటే ఎంతంటే ఏ సిరి ఆగు, ఆగు సిరి, ఆగు. ఏంట్రా సిరిని ఆగమంటున్నావు? ఏంటి ఆటలు? ఆటలు కాదమ్మా, నా నాట పట్టించిన సిరికి వార్నింగ్ ఇద్దామని ఆగమన్నాను. ఏంటి నిన్ను కూడా ఆటలు పట్టిస్తోందా? అవునమ్మా, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వే చూసావు కదా ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో. నేను తన కల్లోకి వచ్చి ఏదేదో చేస్తున్నానని చెప్తుంది. నా గురించి పిచ్చి పిచ్చి కలలు కానొద్దని మందలిస్తున్నాను. గట్టిగా మందలించు. వస్తాయ్ సిరి, అసలేమనుకుంటావా నా గురించి? కల్లోకి వచ్చానని చెప్పగానే నేనొచ్చి నీ ఒళ్ళో వాళ్తాననుకున్నావా? ముద్దు పెట్టాను అనగానే అన్నం కలిపి నీ నోట్లో ముద్దలు పెడతాననుకున్నావా? వీడు సంజు, ఎవరికి లొంగడు. సంజు కదా అని చీప్గా చూస్తే నీ టాప్ లేపేస్తా. సిరి, ఎవడు తిడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా వాడే సంజు. నీకిదే లాస్ట్ వార్నింగ్. నా గురించి ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా డ్రీమ్స్ కంటే పచ్చి పచ్చిగా రెచ్చిపోతాను. నా దారి రహదారి, డోంట్ కమ్ ఇన్ మై వే. ప్రేమ నీ ఒంట్లో ఉంటుంది, కానీ పొగరు నా ఇంట్లో ఉంటుంది.
నేను ప్యాంటు షర్టు వేసుకుంటాను ఆ? కానీ సింహం వేసుకోదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సమయం లేదు సిరి. తిట్లాట లేదంటే పోట్లాట. ఆడదానివి కదా అని తప్పు తెలుసుకుంటామని వదిలేస్తున్నాను. లేకపోతే తుప్పు వదిలిస్తా. ఏమనుకున్నావో ఏమో. బాగా మందలించానమ్మా. దీనికి ఈ డోస్ సరిపోదురా, ఇంకా కావాలి. ఇస్తా, ఎంత కావాలంటే అంత ఇస్తా. ముందు కాఫీ ఇవ్వమ్మా. చల్లారిపోయిందమ్మా. అమ్మా, ఈ కాఫీ కొంచెం వేడి చేసి తీసుకురా. ఈ లోపు దీనికి 4 వేడివేడిగా ఓడించేస్తా. బాగా వడ్డించరా. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు. వసా అరుంధతే. బావ మీద నాకు అంత లవ్ ఉంది, ఇంత లవ్ ఉంది, బావ కోసం నేను చచ్చిపోతానంటూ మీ ముందు తెగ బిల్డప్ ఇచ్చింది కదా అత్తయ్య. ఇదేనా సింధుకి తన బావ మీద ఉన్న లవ్? నిజంగానే సింధుకి సంజు మీద ప్రేమ ఉందని, ప్రాణం ఇస్తుందని నమ్మి కాబోయే కోడలని మీరు తెగ వెనకేసుకొచ్చారు. వెనకేసుకొచ్చిన మీ కోడలు మీకే వెన్ను పొట్టు పొడిచింది.